కేటీఆర్ అరెస్ట్ మీద సీరియస్గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వస్తే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కేసీఆర్ ముఖ్యంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? దాని మీద వ్యూహం, ఒక రాజకీయ పార్టీ కూర్చొని వ్యూహాలు, అరెస్ట్ అయితే చర్చ. ఆయన రోజు ఏసీబీ 84 క్వశ్చన్లు అడిగారు, పోయిండు సింగిల్గా డీల్ చేసుకోండు. మేము ఈడ రాహుల్ గాంధీ లాగా దేశం మొత్తం రండ్రా బై రండ్రా నేను పోతున్నా నాతో ర్యాలీగా రండి అని కేటీఆర్ గారు అనలే. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తా, ఈడీ విషయం, ఈడీ రోజు కేటీఆర్ గారు మేమందరం కేసీఆర్ గారి నివాసంలో వెయిట్ చేస్తున్నాం. పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన సర్రని డైరెక్ట్ ఈడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన, అక్కడ రాలే కూడా, డైరెక్ట్ వెళ్ళిపోతే అందరం హుటాహుట్న పోయినాం. ఎందుకు పోయినాం? ఒక సంఘీభావంగా మేము ఉన్నాము అనేసి. మొత్తం పోలీస్ నడావిడిని పెట్టి అందరినీ చెల్లా చెదరు చేసిర్రు, పంపించేసారు. మేమేమి రాహుల్ గాంధీ గారి లాగా ర్యాలీగా రాలేదు, మేము కేవలం ఒక స్ట్రెంత్గా అక్కడికి వచ్చినాం. కానీ 40 క్వశ్చన్లు ఈడీ వాళ్ళు అడిగారు, మొత్తం సమాధానం చెప్పిండు, మీడియాతో మాట్లాడిండు. నేరుగా నెక్స్ట్ డే ఏం చేసాడు కేటీఆర్ గారు? రైతుల కోసం నిలబడ్డారు. రైతుల ధర్నా అక్కడ పోయారు. నిన్న రైతుల కోసం నిలబడ్డారు. దాంట్లో వ్యూహం ఏమున్నదండి? ఇంకా ప్రజల కోసం రోజు మా వాయిస్, బయట ఉన్నామా ప్రజల కోసం మాట్లాడతాం, నువ్వు లోపటేసినవా మా వేరే నాయకులు మాట్లాడతారు. ఏమున్నది? ఒక అల్టిమేట్గా మా ఒక పొలిటికల్ పార్టీ పని ఏంటిదండి? ప్రజల కోసం నిరంతరంగా మా సోషల్ మీడియా అయినా, మా ట్విట్టర్ అయినా, మా ఫేస్బుక్ అయినా, మా యూట్యూబ్ అయినా, మా ఇన్స్టాగ్రామ్ అయినా, మా వాట్సాప్ అయినా మేము వాయిస్ అవుట్ చేసేది ఏం పెడతాం చెప్పండి? అల్టిమేట్గా ప్రజలు, ఈ రైతుది ఈ ఇష్యూ ఉందంట, ఈ నిరుద్యోగిది ఈ ఇష్యూ ఉందంట, ఈ సంస్థది ఈ ఇష్యూ ఉందంట, ఈ మహిళది ఈ ఇష్యూ ఉందంట. మహిళలది వాళ్ళ చూస్తున్నాం, శివార్లో ఒక లైంగిక దాడి, రేప్, ఇవన్నీ కూడా జరిగినాయి. లా అండ్ ఆర్డర్ని పట్టించుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూని మేము రేస్ చేస్తున్నాం. సో ఇందులో వ్యూహము, వాళ్ళు ఏదో వ్యూహాలు చేసుకుంటున్నారు, ఎట్లేద్దామా, ఎప్పుడు వేద్దామా, ఇగేస్తున్నాం అగేస్తున్నాం, ప్రచారాలు, లీకులు, అవి కొన్ని ఛానల్స్కి వాళ్ళే పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే 3 సమాధానాలు చెప్పిండంట, తెలీదు, మర్చిపోయినా, గుర్తులేదు, ఇట్లా అని చెప్పారట. మేము అడిగినాం, ఏమైనా బాత్రూంలో కెమెరా పెట్టుకున్నారా? ఎందుకంటే ఏసీబీ, ఈడీ వాళ్ళైతే ఇవాళ వరకు ఒక్క అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అరవింద్ కుమార్ గారు అప్రూవర్గా మారిపోయారు, కేటీఆర్ గారి మీద మొత్తం చెప్పి. ఎట్లా తెలిసిందండి? అరవింద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఆయన ప్రెస్కి రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఏంది? అవును, బరాబర్ ఒక గొప్ప స్పోర్ట్ని ఇక్కడ తీసుకురావడానికి నేను చేసిన అని. ఇది వాస్తవాలు కొన్ని పేపర్లో రాసినాయి. అప్రూవర్గా మారిన ఏసీబీ చెప్పిందా? కోర్టు చెప్పిందా? ఈడీ చెప్పిందా? ఈ వ్యూహాలన్నీ ఏంది? పాపం మేము మీడియాను కూడా బ్లేమ్ చేయం. సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఒత్తిడి, ఇది రాయండి, దిలీప్ షాంఘ్వి ఆయన కాకపోయినా కూడా నేను ఫోటో పంపిస్తా, రాయండి, కేటీఆర్ పోతుండు, అయిపోయింది, ఇదే అవుతుంది అది అవుతుంది అనేసి. వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా ఆ తర్వాత ఒక హోటల్ ఏదో ఉంటే అందులో కూడా 30 మంది ఎస్ఓటీ వాళ్ళని పంపించారు. ఏం దొరకలే. ఒక్కడేసారి 30 మంది గోడ లోపల దుంకిర్రు, ఏమైనా ఉంటాయా రెస్టారెంట్లో అని. ఏం దొరకలే, బయటకు వచ్చేసారు సైలెంట్గా. సో అల్టిమేట్గా ఏంటంటే కేటీఆర్ని సైలెంట్ చేయాలి, రేపటి దినం హరీష్ రావు గారిని కూడా సైలెంట్ చేయాలి. రేపు కాళేశ్వరం అని అంటారు, ఇంకేదో అంటారు. నిన్న తేలింది కదా మనకు, కాళేశ్వరంలో క్లియర్గా వచ్చేసింది. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటామండి, రోజు అందరం మన ఇల్లు మనం సాఫ్ చేసుకుంటాం కదా, వదిలేస్తామా? ఇల్లు కట్టేసినా అయిపోయిందని వదిలేస్తామా? రోజు ఎందుకు ఊడుస్తాము, ఎందుకు శుభ్రంగా ఉంచుతాం? బూజు వస్తుంది, కాక్రోజులు వస్తాయి, టర్మైట్ వస్తుంది. వస్తే ఏమవుతుంది? వుడ్ని తింటుంది కదా, అందుకే మెయింటెనెన్స్ చేస్తాం కదా. నువ్వు చేయాల్సింది కూడా మెయింటెనెన్స్ కదా. కాళేశ్వరం కట్టేసిర్రు వాళ్ళు. వాళ్ళ ఎంత దారుణమైన ఆలోచన అంటే, మొన్న ఉదాహరణ చూడండి, ఒక సైకిల్ ట్రాక్, సుమారు 26 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ అండి, ఓ చిన్న మీటర్ల దగ్గర ఏదో అయింది, అక్కడ క్రాక్స్ అయినాయో వాట్ ఎవర్. దాన్ని వాళ్ళకు అనుకూలం ఉన్న మీడియాకు పంపించేసి చూడండి ఇదా క్వాలిటీ అని. మా భయం, రేపు అంబేద్కర్ స్టాచ్యూని కూడా అదే చేస్తారు. కేసీఆర్ కట్టించిండు కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూని కూడా దాన్ని అస్సలు మెయింటైన్ చేయకుండా రేపమన్నా అయితే అగో చూసిరా ఇది క్వాలిటీ. కాళేశ్వరం మీద కూడా అదే టార్గెట్ చేశారు. దాని ఉదాహరణ మేమంటలేం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు, చిన్నది మెయింటెనెన్స్లు ఏమున్నాయో దాన్ని చేసేయండి, అయిపోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక ఇష్యూ, అది ఇప్పటికీ మాకు అందులో డెఫినెట్గా మాకు ఒక కాన్స్పిరసీ కనబడుతుంది. ఇట్ వాజ్ అ ప్లాన్ థింగ్, ఎలక్షన్ టైంలో మమ్మల్ని టార్గెట్ చేయడానికి. బట్ నెవర్ ద లెస్ ఇవాళ అందులో నీళ్లు కనిపిస్తున్నాయి మనకు. ఓవరాల్గా ప్రాజెక్ట్ అంటే అంత బలంగా ఉన్నది, ఇంకా అంత భూకంపం వచ్చినా కూడా స్టెబుల్గా నిలబడ్డది. కానీ వచ్చి రాగానే దానికంటే ముందే
ఇది వైట్ ఎలిఫెంటు, ఇది కాళేశ్వరం అవసరం లేదు, ఇది అదనంటే ఇవాళ అదే కాళేశ్వరం హైదరాబాద్కి తాగునీళ్ళు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి ధరలిద్దామని అనుకుంటున్నాడు, దాంట్లోకి వెళ్ళి మేఘాకి, పొంగులేటిగా, రాఘవకి కాంట్రాక్ట్లు ఇద్దామని అనుకుంటున్నాడే. ఆ కాళేశ్వరానికి వాటర్ ఇస్తున్నది డెఫినెట్గా హైదరాబాద్. దాని ఘనత కేసీఆర్ది. దానికోసం మీరు రేపు హరీష్ రావు గారిని లాగుతారా, ఇంకెవరినన్నా లాగుతారా? ఎన్ని రోజులు పెట్టుకుంటారండి, ఎన్ని నెలలు పెట్టుకుంటారండి జైల్లో? ఒక క్రీడను, అంతర్జాతీయ క్రీడను హైదరాబాద్ నగరానికి తెచ్చి 190 దేశాలు చూసిన క్రీడ, అది 700 కోట్ల రెవెన్యూ, ఒక సచిన్ టెండూల్కర్, ఒక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒక శిఖర్ ధవన్, వీళ్ళందరూ వచ్చినందుకు కేటీఆర్ని నువ్వు ఏం చేస్తావు? జైలు వేస్తావా? ఉరిదీస్తావా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు, నీళ్ళు ఇచ్చినందుకు ఇవాళ కేసీఆర్ గారిని ఉరిదీస్తావా? హరీష్ రావు గారిని ఉరిదీస్తావా? ఏం చేస్తావు? అల్టిమేట్గా జైల్లో వేసి నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటావు. నీ ఈగో ఏంటిది? చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టలే. వీళ్ళు బద్మాషాలు, వీళ్ళు ఏం చేస్తారంటే మేము అనగానే రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసిరు కదా అని కొత్త బ్యాచ్ని దింపుతారు. కానీ వాస్తవం ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఏం కక్ష లేకుండే, భట్టి గారి మీద ఏం కక్ష లేకుండే, పొన్నం ప్రభాకర్ గారి మీద లేకుండే, వ్యాపారవేత్త వివేక్ గారి మీద ఏం కక్ష లేకుండే, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఏం లేకుండే. రేవంత్ రెడ్డి గారు హీ వాజ్ ఎ టీడీపీ లీడర్. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్న కుట్రలో బ్యాగ్తోని, డబ్బుతో డైరెక్ట్గా దొరికిండు. అది ఎవరైనా కూడా అది లీగల్లీ. ఆయన సీఎం అయ్యారు. రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఫ్యూచర్ లో ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? చాలా మంది కోరుకుంటున్నారు అంటే మంచిదే. మేము ఇప్పుడు వేయాలనుకుంటున్నది ఆయనే, కోరుకుంటున్నది మీరు అంటున్నట్టు ఆశావాహులు. మేమేం చేస్తున్నామండి, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని టార్గెట్గా ఎంచుకున్నారు. మేమేం కోరుకుంటలేం కదా. మేమేం తయారయ్యి జైలు, నువ్వు రోజు ఏదో కేసు తీసుకొని వచ్చి క్యారెక్టర్ అసాసిన్ చేసి మాకు బోర్ కొడుతుంది. చూడండి, మేము ఏం చేసుకుంటాం, మీరు అన్నారు కదా వ్యూహం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ డేట్ రోజు ఈ పలానా పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేయాలి, ఇది ధర్నా చేయాలి, ఒకసారి రైతులకు చేయాలి, ఒకసారి యువతతో మాట్లాడాలి, ఒకసారి ఈ గ్రామానికి పోవాలి, ఒకసారి ఈ జిల్లాకు పోవాలి. మేము ఇవాళ ఎందుకంటే ఇప్పుడు మహబూబాబాద్లో గిరిజన ధర్నా, కొడంగల్ రైతుల మీద నువ్వు దాడి చేసినావు, అరెస్ట్ చేయించినావు, బేడీలు వేసినావు, మేము అది ప్రోగ్రామ్ నువ్వు బంద్ చేసినావు, మాకు పర్మిషన్ ఇవ్వలే, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. నల్గొండ రైతుల ధర్నా, నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వలే, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇట్లా మేము వ్యూహాలు చేసుకుంటాం కదా. మాది ఈ ప్రణాళిక ఉంటుంది. నువ్వు జైలుకి ఏదో పంపుతావు కదా అనేది. అల్టిమేట్గా చూడండి, మేము మాదొక ప్రాసెస్. మేము పొలిటికల్ పార్టీగా, ఎందుకంటే వీళ్ళు మస్తు తప్పుడు ప్రచారాలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ విదేశాలకు వెళ్ళిపోతాడు, అయిపోయా ఇది అదని ప్రచారం చేసిరు కదా. పోయిండా? మూసి ఎవరు నిలదీసిరు? నువ్వు మూసి అన్ని కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఇల్లు కూల్చివేతలు వితౌట్ డిపిఆర్ ఇల్లు కూల్చేసినావు. ఎవరు నోరెత్తిర్రో వాళ్ళ కోసం? కేటీఆర్. అశోక్ నగర్ యువత మీద లాఠీచార్జ్ చేసినావు, ఎవరు గొంతెత్తిర్రు? కేటీఆర్. హైడ్రా, నీ భయానికి ఆత్మహత్యలు చేసిర్రు, గుండెలు ఆగిపోయినాయి, ఎవరు వాళ్ళ కోసం నిలబడ్డరు? చిన్నపిల్లలకు పోయి పుస్తకాలు కూడా ఇచ్చిండు ఆయన, ఎవరు? కేటీఆర్. పోలీస్ బెటాలియన్లను భయానికి నువ్వు డిస్మిస్ చేసి పడేసినావు, వాళ్ళ భార్యలు వచ్చి రోడ్డు మీద కొట్లాడారు, ఎవరు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు? కేటీఆర్. కోర్టులో కేసులు వేస్తున్నారు వాళ్ళందరూ, ఈ బాధితుల పక్షాన కోర్టులో కేసులు వేస్తున్నారు. నీ కొడంగల్, నీ నియోజకవర్గ ఓటర్లు, నువ్వు వాళ్ళను చితకబాదినవు, వాళ్ళని కొట్టినవు, వాళ్ళ భార్యలతోని అసభ్యకరంగా నీ పోలీసులు ప్రవర్తించారు. వాళ్ళ కోసం నిలబడ్డది ఎవరు? జాతీయ కమిషన్ దాకా తీసుకుపోయింది, ఢిల్లీ దాకా అందరికి తెలిసేటట్టు చేసింది ఇదే కేటీఆర్. ఆ కేటీఆర్ నువ్వు ఏదో చిల్లర ప్రచారం చేసి, నువ్వు డావోస్లో పోయి ఏదో మాట్లాడి నువ్వు ఆయనను ఎంత తీసి పడేస్తుంటే నీ ఇన్సెక్యూరిటీ బయట పెరుగుతూ ఉంటుంది, ఆయన వాయిస్ అంతే గట్టిగా అవుతూ ఉంటుంది. ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఉంటాడు బరాబర్.